ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. పోలవరం ప్రాజెక్టును ముంచింది మాజీ సీఎం జగనేనని, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 4 ఏళ్ల సమయం పడుతుందని ఏపీ చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్వే పనులను ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో విలీనం అవడంతోనే ఆనాడు పోలవరం పనులు చేయగలిగామని చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టుతో కోస్తాంధ్ర జిల్లాలకు నీరు లభిస్తోందని చెప్పారు. నదిని మళ్లించి కడుతున్న ప్రాజెక్టు అని, చైనా త్రిగార్జెస్ట్ ప్రాజెక్టు కంటే ఎక్కువ నీరు ఈ ప్రాజెక్టు స్పిల్వే నుంచి విడుదలవుతుందని చెప్పారు. 2014 నుండి 2019 మధ్య పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. వైఎస్ జగన్ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పనులు చేశారు. అధికారంలోకి రాగానే అన్ని ఏజెన్సీలను మార్చేశారు. ఆ రోజు ప్రశ్నించే పరిస్థితే లేదు. అధికారం ఉందని నేను మార్చేయగలను, కానీ అది కాదు కావాల్సింది. ప్రాజెక్టు పూర్తి చేయాలనేదే మా లక్ష్యం. ఫస్ట్ రివ్యూ చేశాం, ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. నిర్వాసితులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టుకు నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత 4 కేంద్ర మంత్రులు మారారు. ఇప్పుడు 5వ కేంద్ర మంత్రి వచ్చారు అని చంద్రబాబు పేర్కొన్నారు.